మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్. ముఖ్యంగా ఈరోజు మార్కెట్లో హెవీగా వాలటాలిటీ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేసాం. దీనికి గల కారణం ఏంటంటే ఈరోజు మంత్లీ ఎక్స్పైరీ. సో కొంతమంది పొజిషన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తారు, రోల్ ఓవర్ చేస్తారు. క్యారీ ఫార్వర్డ్ అంటే ఓవర్ నైట్ తీసుకోవడం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. బట్ రోల్ ఓవర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేను బుల్లిష్ అనుకోండి, నేనేం చేస్తానంటే ఈ మంత్ కాంట్రాక్ట్ని బై చేస్తాను ఫ్యూచరు. బట్ ఈరోజు ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఆ ఫ్యూచర్ బై చేసిన దాన్ని ఈరోజు సెల్ చేసి మళ్ళీ నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్ అనేది బై చేస్తాను. ఏది నా టార్గెట్ అనేది ఇంకా అచీవ్ అవ్వలేదు కాబట్టి. అండ్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ జీలో అది సెల్ వ్యూ అనుకోండి, అంటే షార్ట్ చేయాలనిపించింది, నాకు మార్కెట్ ఇంకా కిందకి వెళ్తుంది అనిపించింది, దెన్ ఏంటంటే ఈ మంత్ కాంట్రాక్ట్ షార్ట్ చేసి ఉంటాను. డెఫినెట్గా ఈరోజు ఎక్స్పైరీ ఉంది కదా, సెటిల్ చేసుకోవాలి. ఆ షార్ట్ చేసిన దాన్ని ఈరోజు ఏంటంటే రికవర్ చేస్తాను, అంటే బై చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్ని షార్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఏది నా టార్గెట్ కోసం, బిగ్గర్ టార్గెట్ కోసం. దీన్ని సింపుల్గా మనం రోల్ ఓవర్ అంటాం. సో మంత్ ఎండింగ్ ఏదైతే ఉందో లాస్ట్ వీక్ ఎక్స్పైరీ, ఈ రోల్ ఓవర్ అనేది జరుగుతూ ఉంటుంది. అందుకని మార్కెట్లో కొద్దిగా వాలటాలిటీ ఎక్కువగా ఉంటుంది. అండ్ మోరోవర్ ఏంటంటే ఈరోజు మార్కెట్స్ కొద్దిగా డ్రాగ్ అయినాయి. దాని వెనక కారణం ఏంటంటే ముఖ్యంగా నిఫ్టీ కానీ సెన్సెక్స్లో కానీ హెవీ వెయిట్స్ ఫైనాన్షియల్ సెక్టర్ అండ్ ఐటీ సెక్టర్ రెండు కూడా ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకున్నాయి. సో హెవీ వెయిట్ ఉంది కాబట్టి ఈ రెండు సెక్టార్స్ కూడా దానివల్ల ఏంటంటే మార్కెట్ అనేది డ్రాగ్ చేయడం అనేది మనం ఎక్స్పీరియన్స్ చేసాం. మరొక రీజన్ మనం చెప్పుకోవాలంటే కూడా యుఎస్లో బాండ్ ఈల్డ్స్ అనేది పెరుగుతూ ఉన్నాయి. సో చాలామంది ఏం చేస్తున్నారు, ఎస్పెషల్లీ ఫారిన్ ఇన్వెస్టర్స్ అందరూ కూడాను ఇక్కడ ఈక్విటీ సెల్ చేసుకొని వచ్చిన అమౌంట్ని తీసుకెళ్ళి కూడా బాండ్స్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే బెటర్ ఈల్డ్స్ అనేది అక్కడ జనరేట్ అవుతూ ఉన్నాయి. అండ్ మనం చూసుకున్నట్టయితే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కానీ యుఎస్ ఫెడ్ కానీ వడ్డీ రేట్లు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం అదే వడ్డీ రేట్లు మెయింటైన్ చేస్తున్నారు. బట్ ఇన్ ఫ్యూచర్ రేట్ కట్ అనేది తీసుకురావాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో ట్రేడర్స్ కావచ్చు, ఇన్వెస్టర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క కామెంటరీని చాలా జాగ్రత్తగా డీకోడ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఒక కారణం అని చెప్పేసి మనం అనుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఏంటంటే చాలామంది ఇన్వెస్టర్సు ఈ హై ప్రైస్లో ఇన్వెస్ట్ చేయడానికి కంఫర్ట్గా లేరనమాట. సో డెఫినెట్గా ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువ ప్రైస్లో ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్ ప్రైస్కి వచ్చినాక మనం సెల్ చేసుకుంటే ప్రాఫిట్ వస్తుంది. బట్ ఇప్పుడు చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి వెళ్ళిపోయినాయి వాల్యుయేషన్స్, అండ్ ప్రైసెస్ ఉండాల్సిన దాన్ని మించి వెళ్ళిపోయినాయి. సో ఈ యొక్క ప్రైసెస్లో కూడా మదుపరులు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇంట్రెస్ట్గా లేరు, ఆసక్తిగా లేరు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. అది కూడా ఒక రీజన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే డిఎల్ఎఫ్ ఈ యొక్క 26% నెట్ ప్రాఫిట్ గెయిన్ అనేది చూపించింది. అయితే జెఫ్రీస్ ఏంటంటే దీని యొక్క టార్గెట్ని 875గా రీఇటరేట్ చేయడం జరిగింది. మోర్గన్ స్టెయిన్లే వీళ్ళు కూడా ఏంటంటే దీని బై రేటింగ్ అనేది క్రియేట్ చేసి 770 టార్గెట్గా ఉంచడం మనం గమనించవచ్చు. ఇకపోతే లారస్ లాబ్స్, చాలామంది లారస్ లాబ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నారు. దీని మీద చాలా పెద్ద స్టోరీస్ క్రియేట్ అయినాయి. బట్ ఇన్ రియాలిటీ ఏంటంటే వాళ్ళు కంటిన్యూస్గా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో నెట్ ప్రాఫిట్ అనేది డిక్లైన్ చూపిస్తున్నారు. ఈ సంవత్సరం మనం చూసుకున్నట్టయితే 88% డిక్లైన్ అనేది కనిపించింది. అందుకని జెఫ్రీస్ ఏం చేసిందంటే దీని యొక్క టార్గెట్ని తగ్గించింది అనమాట. 250కి తగ్గించి సెల్ రేటింగ్ అనేది ఇవ్వడం మనం గమనించవచ్చు. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే బ్యాంకుల్లో అండర్ పర్ఫార్మర్గా ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్. బట్ బిజినెస్ వైజ్గా కానీ కంపెనీ ఎథిక్స్ కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ చాలా బాగుంటుందని చెప్పేసి అందరికీ ఒక అభిప్రాయం ఉంది పాజిటివ్గా. అఫ్కోర్స్ అది నిజం అవ్వచ్చు కూడా. అయితే ఇక్కడ దువా ఏది మన షేర్ ఖాన్కి సంబంధించిన హెడ్ క్యాపిటల్ మార్కెట్ స్ట్రాటజిస్టు ఆయన ఏమంటున్నారంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు మంచి వాల్యుయేషన్స్లో ఇప్పుడు దొరుకుతుంది. అదేవిధంగా చాలా వాటికి న్యూస్ క్రియేట్ చేసింది హెచ్డిఎఫ్సి బ్యాంకు. అన్ని పిఎస్యూ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ చక్కగా పైకి వెళ్తుంటే మాత్రం హెచ్డిఎఫ్సి బ్యాంకు చాలా వీక్గా ట్రేడ్ అవుతుంది, అండర్ పర్ఫార్మర్గా ఉంది, మనందరికీ తెలిసిందే. అయితే దువా గారు ఏమంటున్నారంటే ఎనలిస్టు హెచ్డిఎఫ్సి బ్యాంకు లాస్ట్ 5 years యావరేజ్తో పోలిస్తే బెస్ట్ ప్రైస్ దగ్గర ఫండమెంటల్గా చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతూ ఉంది. దీంట్లో మనం లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఇక నుంచి డౌన్ సైడ్ రిస్క్ కూడా చాలా తక్కువగా ఉంది, అంటే 2x పీఈలో దొరుకుతుందని చెప్పేసి బుక్ వాల్యూలో దొరుకుతుందని చెప్పేసి చెప్పడం గమనార్హం. అదేవిధంగా ఇక మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క ఇక ఐటీ సెక్టార్లో కొన్ని కంపెనీలు మంచి రిజల్ట్స్ ఇచ్చినాయి, కొన్ని కంపెనీలు బ్యాడ్ రిజల్ట్స్ ఇచ్చినాయి. ముఖ్యంగా ఈ యొక్క టెక్ మహీంద్రా. సో నెట్ ప్రాఫిట్ అనేది 60% ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో డిక్లైన్ అయినప్పటికి కూడాను హెచ్ఎస్బిసి ఏంటంటే హోల్డ్ కాల్ అనేది దాని మీద జనరేట్ చేసిందనమాట. అంటే ఎవరి దగ్గర అయితే షేర్స్ ఉన్నాయో వాళ్ళు హోల్డ్ చేయండి,
అండ్ 1300 దాకా దీని యొక్క టార్గెట్ ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకున్న 17 సెక్టార్లు దాదాపుగా ఏంటంటే ఒక 6 సెక్టార్లు గ్రీన్లో క్లోజ్ అయినాయి. దాంట్లో ముఖ్యంగా ఎనర్జీ కన్స్ట్రక్షన్ కొద్దిగా షార్ప్గా రికవరీ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేసాం. ఐటీ, ఫార్మా, హెల్త్ కేర్ సర్వీస్ సెక్టార్లో అయితే హెవీగా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంది. సో దానివల్ల ఏంటంటే మనకు కొద్దిగా ఇన్బ్యాలెన్స్ అనేది కనిపించింది, మార్కెట్ని డ్రాగ్ చేసినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక నిఫ్టీ 50ని పెరగటానికి అంటే పైకి తీసుకెళ్లే ప్రయత్నంలో ఐసిఐసిఐ బ్యాంక్, రిలయన్స్, బజాజ్ ఆటో, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్ అనేది చాలా వాటికి ప్రయత్నం చేసినాయి. బట్ మార్కెట్ని డ్రాగ్ చేసిన వాటిలో మళ్ళీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కంట్రిబ్యూషన్ చాలా ఉంది. ఐటీసీ, భారతీయ ఎయిర్టెల్, టెక్కెమ్ అండ్ యాక్సిస్ బ్యాంక్ అనేది మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఈరోజు మనం డైలీ చూస్తే ఒక మోస్తరు వాల్యూమ్స్ ఉన్నాయి కదా, ఈరోజు కొంచెం వాల్యూమ్స్ అనేది బాగానే ట్రేడ్ అయినాయి 2 కంపెనీల్లో. దాంట్లో హైయెస్ట్ డెలివరీ కూడా అంటే ట్రేడ్ అయిన వాల్యూమ్లో 80% పైన డెలివరీ తీసుకున్న కంపెనీలు మనం చూసుకున్నట్లయితే హెచ్సిఎస్ అండ్ మ్యాన్కైండ్, విబిఎల్, డిసిఎం శ్రీరామ్, క్యామ్స్, ఓరియంట్ ఎలక్ట్రిక్ ఇవి కనిపిస్తున్నాయి అన్నమాట. ఈ కంపెనీల్లో ఏంటంటే మోర్ దాన్ 70-75% ఈ యొక్క డెలివరీ అనేది తీసుకున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా బెంచ్ మార్క్ అండర్ పర్ఫామ్ చేస్తుంది, అంటే కొంచెం ప్రెషర్లో ఉంది. అయినప్పటికీ కొన్ని స్టాక్స్ అవుట్ పర్ఫామ్ చేసిన ఉన్నాయన్నమాట. ఇది లాస్ట్ 7 డేస్లో అవి కూడా రైల్వేకి సంబంధించిన స్టాక్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎక్కువగా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఆర్వీఎన్ఎల్ దగ్గర 38% అవుట్ పర్ఫామ్ చేసింది. ఐఆర్ఎఫ్సి, ఓఎఫ్ఎస్ఎస్, సౌత్ ఇండియా బ్యాంక్ అండ్ హుడ్కో, ఓకే, అండ్ ఎన్ఎఫ్ఎల్ ఈ మొత్తం కూడా ఏంటంటే బెంచ్ మార్క్తో కంపేర్ చేసినప్పుడు ఎక్సలెంట్ అవుట్ పర్ఫామ్ చేసినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే టెక్నికల్గా ఇక బ్రాడర్ ఇండెక్స్ మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ ప్రస్తుతం 21,000 లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుంది. 21,000 దాటిందనమాట. 21,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. సో టెక్నికల్గా మనం చూస్తే స్టిల్ ఏంటంటే 21,350 దగ్గర ఉన్నప్పుడు కూడా 21,500 దగ్గర ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది హెవీగా ఉంది. చాలామంది కాల్స్ అయితే ప్రస్తుతం సెల్ చేసి పెట్టారు. సో చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ యొక్క 21,000 కింద ఎక్కువగా పుట్స్ అనేది సెల్ చేస్తున్నారు. సో ప్రస్తుతం మనం వాచ్ చేయాల్సిన రేంజ్ వచ్చేసరికి 21,000 అండ్ 21,500 నిఫ్టీలో. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు సెకండ్ హాఫ్ స్ట్రాంగ్ రికవరీ అనేది కనిపించింది. సో ఒకనొక టైంలో 500 పాయింట్స్ 600 పాయింట్స్ కూడా నెగిటివ్గా ఉన్నది, ఫైనల్గా -200 పాయింట్స్లో క్లోజింగ్ అవ్వడం మనం గమనించవచ్చు. అయితే ప్రస్తుతం మనం వాచ్ చేయాల్సింది ఏంటంటే 44,500 అయితే సిగ్నిఫికెంట్ సపోర్ట్ కనిపిస్తుంది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి 45,000 దగ్గర ఓ మోస్తరు రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. సో ఒకవేళ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కన్నా స్ట్రాంగ్గా పాజిటివ్గా కంబ్యాక్ అయితే మళ్ళీ వస్తే డెఫినెట్గా ఏంటంటే నిఫ్టీ అనేది బ్యాంక్ నిఫ్టీ అనేది 45,000 బెంచ్ మార్క్ దాటితే మళ్ళీ పాజిటివ్ సెంటిమెంట్ అనేది ఈ యొక్క మార్కెట్లో కనిపించే అవకాశం ఉంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ అప్డేట్స్ ఫ్రెండ్స్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.